పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఏరియాకు చెందిన ఆర్నకొండ ప్రసాద్ ఇంటి నెంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ షాప్లో ఇది డిజిటల్ స్టూడియో ఉండేది, ఆ స్టూడియో. చెప్పండి. నా పేరు ఆర్నకొండ ప్రసాద్. సుల్తానాబాద్ బస్టాండ్ వెనకాల ఇల్లు ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకున్న పూర్తయింది. అందులో పోయేప్పటికీ 3 years అవుతుంది. నేను 1 year ముందు ఆ ఇంటి నెంబర్ కోసం అప్లై చేయడం జరిగింది. ఆ ఇంటి నెంబర్ కోసం విజయ్ వినోద్ అని ఇద్దరు వచ్చి కొలుసుకొని దాన్ని కొలతలు తీసుకొని వచ్చారు. 1 year అయిపోతుంది. అప్లికేషన్ ఇచ్చినాక ఇంటి నెంబర్ కోసం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చి, సార్ మరి నా ఇంటి నెంబర్ కావాలని అంటే ఇంకా కాలేదు, ఇప్పుడు ఇంకా టైం పడుతుందని చెప్పి సరే అని చెప్పి వచ్చేసిన. మళ్ళీ ఒక 2-3 నెలలకు మళ్ళీ వచ్చిన. అప్పుడు కూడా సార్ లేడని చెప్పారు. ఈ రీసెంట్గా మొన్న ఒక 15 రోజుల ముందటి కూడా వస్తే ఫైల్ బయటికి తీసి 1 year అయింది కదా అని చెప్పి వాళ్ళే చెప్పారు. 1 year అయింది కదా అప్లికేషన్ పెట్టి కూడా. సార్ మరి నా ఇంటి నెంబర్ ఏంటంటే సరే మేము చూస్తాము అవుతుంది అని చెప్పి తర్వాత విజయాన్ని ఇంటికి వచ్చి ఒక 10,000 రూపాయలు డిమాండ్ చేశాను. నేను ఎందుకు సార్ మరి 10,000 రూపాయలు ఎందుకన్నా అన్నాను. ఎందుకు 10,000 రూపాయలు, మరి చాలా ఇట్ట కట్ట అంటే ఇంటి నెంబరు ట్యాక్స్ ఇట్ట కట్టుడు ఉంటుందా ఎట్లా అంతా అలానేనా అని చెప్పి నేను అన్నా. అంటే కాదు, ఈ 10,000 ఆఫీసర్స్కే, మాకే, మా స్టాఫ్కే అని చెప్పి చెప్పడం జరిగింది. సరే గంత లేవు సార్, నా దగ్గర గంత లేవు అన్న అని చెప్పిన. తర్వాత మళ్ళీ ఫోన్లో 5,000 డిమాండ్ చేశారు. 5,000 అన్న అయితే పని అయితే, లేకపోతే కాదు అని చెప్పి ఈ 2-3 సార్లు మళ్ళీ ఈ మధ్య 2 రోజులలో కూడా వచ్చిపోయాను. అయినా అదే వెంటనే కన్మార్కి ఏసీబీ వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసి ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది.